హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ తెలిసి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు జమ్మూ మీద అటాక్ చేస్తున్నారు. కాబట్టి నార్త్ ఇండియాలో చాలా స్టేట్స్ని బ్లాక్అవుట్ చేసి మన ఆర్మీ కూడా పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్తుంది. సో ఇలాంటి సమయంలో యుద్ధం అనేది కాస్త ఆరంభం అవుతుంది అనిపిస్తున్న సమయంలో మనము మన గవర్నమెంట్కి కానీ ఆర్మీకి కానీ ఏ విధంగా సహాయపడవచ్చు, ఏ విధమైన పనులు చేయడం వల్ల మనము కూడా సరైన ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఒకటి, ఏది పడితే అది వచ్చే వాట్సాప్ ఫార్వర్డ్స్ కానీ యూట్యూబ్లో పెట్టి అన్ని సెన్సేషనల్ థింగ్స్ని నమ్మొద్దండి. నిజంగా ఏదైనా సమాచారం కరెక్టా కాదో తెలుసుకోవాలనుకుంటే గవర్నమెంట్ అలర్ట్స్ ఇచ్చే సచేత్ SACHET సచేత్ లాంటి యాప్స్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో గవర్నమెంట్ వాళ్ళు అలర్ట్స్ ఇస్తూ ఉంటారు. అలాగే మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో ఉంటే ఎమర్జెన్సీ థ్రెట్ అలర్ట్స్ కానీ, యాపిల్ ఫోన్ వాడే వాళ్ళైతే గవర్నమెంట్ అలర్ట్స్ని ఎనేబుల్ చేసుకోండి. సో గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా మీకు అలర్ట్ ఇవ్వాలి అనుకుంటే మీకు డైరెక్ట్గా అలర్ట్స్ వస్తాయి. అలాగే ఏదైనా ట్రావెల్ ప్లాన్స్ ఉంటే నార్త్ వైపు ఎలాంటి ట్రావెల్ ప్లాన్స్ ఇప్పుడు చేసుకోవద్దు. చాలా వరకు ఫ్లైట్స్ అవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. మీరు బార్డర్కి దగ్గరగా ఉన్న స్టేట్స్ ఏవైనా సరే సమ్మర్లో మామూలుగా ప్లాన్ చేస్తూ ఉంటారు. అలాంటి టూర్ ప్లాన్స్ అన్నీ కూడా కాస్త క్యాన్సిల్ చేసుకోండి. కావాలంటే నెక్స్ట్ ఇయర్ వెళ్ళొచ్చు. అలాగే ఏదైనా మిలిటరీ యాక్టివిటీ కానీ డ్రిల్ కానీ మీ దగ్గర జరుగుతూ ఉంటే వాటి గురించి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి సోషల్ మీడియాలో పెట్టొద్దండి, వైరల్ అవ్వాలన్నట్టు. అవి మనకి చాలా ఇంపార్టెంట్ సెక్యూరిటీ థింగ్స్. అండ్ ఎలాంటి మిస్ఇన్ఫర్మేషన్ని దాన్ని వెరిఫై చేయకుండా వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేసి వాళ్ళకి లేనిపోని ఆందోళన కలిగివద్దండి. ఏదైనా కరెక్ట్ ఇన్ఫర్మేషనా కాదో తెలుసుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఛానల్స్ కానీ లేదంటే వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మాత్రమే నమ్మండి. సెన్సేషనల్ కోసం ఏదో రకరకాల ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చెప్తున్న వాటిని అందరూ నమ్మొద్దు. సో జాగ్రత్తగా ఉండండి, జాగరూకంగా ఉండండి. మన ఆర్మీకి వీలైనంత సహాయం చేయండి.